హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డుతో కర్రీ అన్నమాట. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే చిన్నపిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ కూడా అదండి. ఎగ్ అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. ఇలా ఒకసారి నా స్టైల్లో చేశారంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇలాగైతే ఎగ్స్ అన్నీ బాయిల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మంచిగా బాయిల్ అయిన తర్వాత చక్కగా ఒలిచేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్లోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు అయితే ముందే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇప్పుడైతే గుడ్లన్నీ కూడా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసేటప్పుడు ఇది కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకే యాడ్ చేస్తున్నానండి పసుపు అనేది. మంచి కలర్ కూడా ఉంటుంది అన్నమాట. కలర్ఫుల్గా కూడా ఎగ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నట్టుగా. ఇంకా ఇలాగైతే కొంచెం ఫ్రై అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ చేసుకుంటే. పిల్లలైతే చక్కగా తినేస్తారనమాట. లంచ్ బాక్స్లో కూడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి. గుడ్లు అలాగే ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి కర్రీ అయితే. సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ కావాలని అడుగుతారు. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే ఫ్రై అయితే చేసేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇంకా ఇందులోకైతే ఆయిల్ అయితే అదే సరిపోతుందండి. అందులోకి వచ్చేసి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వచ్చి పసుపు అయితే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాము. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలా సాల్ట్ అదంతా యాడ్ కలిపేసుకొని మొత్తం ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. మంచిగా ఉల్లిపాయలంతా మగ్గిపోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్? ఇలాగైతే చక్కగా మగ్గిచ్చేసుకోండి. ఇలాగ మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనమైతే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం అయితే మనమైతే 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నానండి. మీకైతే మీరు తక్కువ కారం తింటా ఉంటే 1 స్పూన్ అయినా సరిపోతుంది, 1.5 స్పూన్ అయినా సరిపోతుంది. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి అయితే మనమైతే కలిపేసుకుందామండి. ఇందులోకైతే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే సూపర్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే ఫ్లేవర్ కోసం అండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది స్మెల్ వస్తుంటేనే తినాలని అనిపించేంత బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఒక్క 5 మినిట్స్ ఆగితే అది కారం అనేది పచ్చి వాసన అంతా పోతుందండి. అందుకే ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలాగా 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ ఏం పట్టవండి. సింపుల్గా అయిపోయిద్ది అనమాట కర్రీ అయితే. చాలా సింపుల్ అండి. ఇలాగా చేసేసుకొని ఎంత సింపుల్ ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎగ్స్ వేసేస్తుంది. ఇంకా ఒక్కసారి అయితే చక్కగా కలిపేసుకొని మూత పెట్టేస్తే కర్రీ అయితే 10 మినిట్స్లో కుక్ అయిపోయిద్దండి. ఇంకా ఇలాగైతే ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయిందండి. ఇంకా ఆయిల్ పైకి తేలేదాకా అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. ఇంకా అయిపోయిందనమాట కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఎక్కువ కష్టపడి నుంచొని వండాల్సిన అవసరం కూడా లేదండి. ఎంత టేస్టీ ఉంటుందండి. ఇలా చేసుకుంటే రోటీలకు బాగుంటుంది. బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుందండి. అన్నంలో అయితే సూపర్గా అంటే సూపర్ టేస్ట్ అనమాట. ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.